హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షెఫ్ సంతోష్ రాజ్ కిచెన్. ఈరోజు వచ్చేసి కుక్కర్లో మటన్ దమ్ బిర్యానీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. బ్యాచిలర్స్కి ఇంకా చాలా తొందరగా బిర్యానీ అయిపోవాలి, తొందరగా చేసుకోవాలి అనే వాళ్ళకు ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్తో చేస్తున్నాను. పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. ముందుగా ఒక ట్రేలో మంచిగా కడిగిన మటన్ తీసుకోండి. ఇప్పుడు మటన్ నేను మ్యారినేషన్ చేస్తాను. దానికి కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్పైసెస్ అనేది వాళ్ళకు తగ్గినట్టుగా, కారం కావాలి అనే వాళ్ళకు కారం, కొద్దిగా స్పైసీ తక్కువ తినే వాళ్ళకు స్పైసీ తక్కువ, అది మన చేతిలోనే ఉంటుంది. ఇక్కడ ఉన్న స్పైసెస్ ఖచ్చితంగా యూస్ చేయండి, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మటన్కి. కొద్ది పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొరెండరు, కొద్దిగా పుదీనా కూడా వేస్తున్నాను. వేసి దీన్ని నీట్గా కలుపుకోవాలి. మినిమం ఒక 30 నుంచి 40 మినిట్స్ అయితే మ్యారినేషన్ చేసిన తర్వాత రెస్ట్ ఇవ్వాలి. అప్పటికే మటన్కి అనేది మంచిగా మసాలా అనేది పట్టుకుంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానికి తగినంత ఆయిల్ తీసుకోవాలి. దీని తర్వాత హోల్ గరం మసాలా వేస్తున్నాను. హోల్ గరం మసాలా వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది చాలా స్లో ఫ్లేమ్ మీద నీట్గా ఫ్రై చేసుకోవాలి. దీనికి తగ్గట్టు కొద్దిగా గ్రీన్ చిల్లీ, కొద్దిగా ఆనియన్ కూడా కొద్దిగా సన్నగా తరుక్కుంది స్లైస్ లాగా వేసుకోవాలి. ఇది కాస్త మంచి కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మ్యారినేషన్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ ఇందులో వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇలా మంచిగా వాటర్ కంటెంట్ అనేది పోయిన తర్వాత ఇలా మొత్తం మటన్ అనేది డ్రై అయిపోవాలన్నమాట. అప్పటి వరకు కలుపుకోవాలి. తర్వాత లైట్గా హాఫ్ గ్లాస్ అంత వాటర్ వేసేసి కొద్దిగా మటన్ ఉడికే వరకు కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. నీట్గా ఒక విజిల్ తర్వాత మూత తీసేసి ఇంకోసారి నీట్గా కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేనైతే 1:3 లెక్కన వేసుకుంటాను బాస్మతి రైస్కి. 1 గ్లాస్ రైస్ అయితే 3 గ్లాసుల వాటరు. రైస్ వేసిన తర్వాత కూడా నీట్గా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం కొత్తిమీర, పుదీనా, అండ్ ఫైనల్గా దానికి సరిపడేంత వాటర్ కూడా వేసేస్తున్నాను. వాటర్ వేసి ఇంకొక 2 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మన కుక్కర్లో మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్. ఇప్పుడు ఈ ఫైనల్ స్టేజ్లో కొద్దిగా టేస్ట్ చూసుకోవాలి. ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకొని కలుపుకోవచ్చు. 2 విజిల్ వచ్చే వరకు మూత పెట్టి ఉడికించుకుంటే మన కుక్కర్లో మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అండ్ ఈజీగా కూడా ట్రై చేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇది మన ఫైనల్ ప్రోడక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.